నమస్తే అండి, వెల్కమ్ టు మన ఎఫ్ఎం. ఈరోజు లేత బీరకాయలతో తయారైన గుమగుమలాడే రుచికరమైన ఈ బీరకాయ పులుసు పెట్టిన కూర ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ 100% గ్యారంటీ అనమాట. దీనికి ఒక అరకిలో కాయలు అయితే, అరకిలో ఉంటే కనుక బీరకాయలు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని చక్కగా నానబెట్టుకోండి. ఇది నానే లోపల బీరకాయని తీసుకొని చక్కగా తొడిమలు అటు ఇటు తీసుకొని దాన్ని పీల్ చేసుకొని చక్కగా ఒక 2 ఇంచెస్ ముక్కలైనా పర్వాలేదండి, పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇదివరకు తీగ బీరకాయలని చిన్న చిన్న బీరకాయలు కాసేవండి. అవి మన వేలు సైజుగా అంతంతే ఉండేవన్నమాట. డైరెక్ట్ కాయలు చేసేవాళ్ళు మా అమ్మమ్మ గారు వాళ్ళు. ఇవైతే ఇప్పుడు అవి అసలు దొరకట్లేదు కాబట్టి నేను లేత బీరకాయలు దొరికినప్పుడు ఇలా చేస్తూ ఉంటానన్నమాట. సో బీరకాయ అంతా ఇలా తొక్కు తీసేసుకొని వీటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ లేత బీర పొట్టు ఉంది కదండి, ఇది అసలు విపరీతమైన చలవ చేస్తుంది. ఈ ఆధరవు పచ్చానికైతే నెంబర్ 1 అండి, ఇది చాలా బాగుంటుంది. సో నేను ఈ బీర పొట్టు అంతా కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట. తర్వాత నేను దీనిని బీరకాయ తొక్కు పచ్చడి చేసుకోవచ్చు, బీర పొట్టు చేసుకోవచ్చు. ఇది తొక్కి అంతా వాటిల్లో నీరంతా వచ్చేసాక చక్కగా నెయ్యిలో వేయించి చేస్తాను అనమాట. సూపర్ టేస్టీ ఉంటుందన్నమాట బీర పొట్టు. ఇది పక్కన పెట్టేసేసుకొని ఈ బీరకాయని పెద్ద పెద్ద ముక్కలుగా తరుక్కుని అటు పెట్టుకోవాలన్నమాట. చిన్నవి అయితే మామూలు కూరకి వాడతారు కదండి, అంత చిన్నవి కాకుండా ఒక 2 ఇంచెస్ పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. కాయలుగా చేసేవాళ్ళు కదా, ఇప్పుడు అవి లేదు కాబట్టి ఇలా పెద్ద ముక్కలు తరిగేసుకుని అటు పెట్టుకోవాలండి. ఈ తరిగిన ముక్కల్లో వీటిని తీసుకుని ఒక ఫోర్క్ కానీ నైఫ్ కానీ ఒక చువ్వ లాంటిది చిన్నది అలా ఉంటే తీసుకుని వీటికి చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలన్నమాట. సో వీటి ద్వారా మనం ఈ చింతపండు పులుసు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ముక్కలన్నిటికీ పట్టి చాలా రుచిగా ఉంటాయి. ఒకవేళ ముక్కలు పెద్ద సైజులో ఉంటే కనుక మీరు 3 ముక్కలు అలా ఒకేసారి చేసేసి వీటన్నిటికీ హోల్స్ చేసి ఒకేసారి పెట్టేసుకోవచ్చు. బీరకాయ ఎవరైనా తినగలిగి హెల్త్కి సూపర్ మంచి కూర అంటే పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఆపరేషన్స్ అయిన వాళ్ళు కానివ్వండి, ఎవరికైనా పనికొచ్చే కూర ఉందంటే ఒక బీరకాయ మాత్రమే. భలే బాగుంటుంది. ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఈ బీరకాయని. సో ఇందులో ఇదొక వెరైటీ అనమాట. ఇది మా అమ్మమ్మ గారు వాళ్ళు చేసేవాళ్ళు బాగా. సో మేము కూడా కంటిన్యూ చేసుకున్న రుచి మాకు చాలా ఇష్టం అనమాట. సో ఈ చింతపండు పులుసు చక్కగా ఈ తరిగిన బీర ముక్కల్లో వేసేసుకోండి. ఒకవేళ కూరకి మీరు నీళ్లు సరిపోవు అనుకుంటే ఈ చింతపండుని పులుసుని మరి ఇంకొకసారి నీళ్లు పోసి కడిగి పోసుకుంటే కరెక్ట్ సరిపోతుంది అనమాట. దీనికి ఒక 1.5 స్పూన్ చిన్నది కదండి, అందుకని దీనికి తగ్గట్టు 1.5 స్పూన్ ఉప్పు వేసుకోండి, 1/2 స్పూన్ పసుపు. ఇది కారంది కూడా చిన్న స్పూన్ అండి, అందుకని నేను ఈ కారం కూడా 1.5 స్పూన్ వేసానమాట. దీనికి మీ ఫ్యామిలీ ఉప్పు కారాలకు అనుగుణంగా మీరు దీన్ని వేసుకోవచ్చు. ఇవి వేసుకుని చక్కగా వీటిని ఈ ముక్కలన్నిటికీ కలిపేలాగా స్టవ్ మీద పెట్టే ముందే నీట్గా అన్నిటికీ కలిసేలాగా నీట్గా ఇలా కుదించారనుకోండి, అన్ని ముక్కలకి ముందు ఇవి చక్కగా చింతపండు పులుసు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ నీట్గా పడతాయన్నమాట. ఇవన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి సిమ్లో పెట్టుకొని చక్కగా మూత పెట్టేసుకోండి. ఇది సిమ్లో నెమ్మదిగా ఇవన్నీ వాటికి ముక్కలకి పడుతుంది, చాలా రుచికరంగా కూడా ఉంటుందన్నమాట. ఇలా మధ్యలో కలుపుకుంటూ చూసుకోండి. ఒకవేళ అసలు మరి నీరు మీకు తక్కువ ఉంది అనిపిస్తే ఇందాక చెప్పినట్టుగా చింతపండు పులుసు ఇంకోసారి ఉన్న చింతపండుని ఇంకోసారి కలిపి నీళ్లు పోయండి, లేదా ఒక 1/2 కప్ నీళ్లు చల్లినా కూడా సరిపోతుందండి వీటికి కరెక్ట్. ఎందుకంటే బీరకాయలో కూడా కొంచెం వాటర్ వస్తుంది కదా, సో సరిపోతుంది. ఇలా మధ్యలో తీసి కలుపుకుంటూ చక్కగా పూర్తిగా ఉడికేలాగా మంచిగా ఈవెన్గా అంతా ఉడికేలాగా చూడండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి, ఇంక ఉడికిపోయినట్టే. చివరిలో కొంచెం పులుసు ఉంటుందండి, అది మీరు చల్లారాక థిక్గా అయిపోతుంది. అది అన్నంలో కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట. మెయిన్ కూరకంతా ఇదే టేస్ట్. ఈ కూర అండి మీరు తినే ముందు పోపేసుకుంటే సరిపోతుందండి. పొద్దున్నే మీకు ఒకవేళ టైం లేకపోతే ఉడకబెట్టి పక్కన పెట్టేసుకుని సపోజ్ 9కి చేసుకున్నారనుకోండి, మీరు 1 గంటకి భోజనం చేస్తుంటే కూడా పోపేసుకోవచ్చు. సో ఇంత ఉడికితే చాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇలా పెట్టుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. నేను చెప్పినట్టు మీరు వెంటనే తింటే వెంటనే పోపేసుకోండి, లేదా తినే ముందు వేసుకోవచ్చు.
చక్కగా స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దీనికి పోపు గింజలన్నీ కూడా చక్కగా అప్పటికప్పుడు వేసుకుంటే కటకట్లాడుతూ పంట కింద చాలా రుచిగా ఉంటాయి. ఒకవేళ పెద్ద వయసు వాళ్ళు ఉంటే కనుక చూసి వేసుకోండి. ఫస్ట్ ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిరపకాయలు. ఫస్ట్ ఆవాలు వేసేసుకున్నారంటే పోపంతా వేగే లోపల అవి చక్కగా చిటపట్లాడి వేగుతాయి. లేదా మా ఇంట్లోనే ఉన్నారండి, ముందు ఆవాలే అనమాట. ఆవాలు వేయకపోతే చేదు వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆవాలు వేగడం అనేది ఒక పెద్ద టాస్క్. ఇది కొంతమంది చాలా లైట్ తీసుకుంటారు, కానీ కొన్నిళ్ళల్లో చాలా పర్టికులర్ ఉంటారనమాట. సో ఈ ఆవాలు ముందు వేసేస్తే వేగుతాయి. ఇవన్నీ చక్కగా వేగాక లేత కరివేపాకు కనుక మీకు దొరికిందనుకోండి, చక్కగా కడిగి పక్కన పెట్టుకొని ఈ పోపంతా నీట్గా వేగిపోయిన తర్వాత లాస్ట్కి కరివేపాకు వేసుకోండి. ఇదంతా ఇప్పుడు వేగిందండి. చక్కగా ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇందులో దోరగా వేగితే బాగుంటుందండి. చక్కగా పోపు దినుసులు కూడా ఎక్కువ వేసుకోవటం వల్ల అన్నంలో చక్కగా వచ్చి చాలా రుచికరంగా ఉంటుందన్నమాట. ఈ కరివేపాకు వేసుకుని ఇది కూడా ఒక నిమిషం చక్కగా వేగిన తర్వాత మంచిగా ఉడికిపోయాయి కదండి, ఆ పక్కన పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలన్నిటినీ ఈ పోపులోకి వేసేసుకోవాలి. వేసుకున్నాక చక్కగా నీట్గా 4 వైపులా కలిసేటట్టు కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇలా అంతా చక్కగా కలిపి పెట్టేసేసుకొని నీట్గా ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత కలుపుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటే ఇంత రుచికరమైన ఒంటికి ఆరోగ్యకరమైన బీరకాయ పులుసు పెట్టిన కూర రెడీ అండి. యాక్చువల్లీ పెద్ద పెద్ద బీరకాయలు కదండి, తీగ బీర. ఇదివరకు ఆ బీరకాయల్ని అన్నంలో కొరుక్కొని తినేవాళ్ళండి. భలే ఉండేది, రుచిగా లేత. ఇదివరకు ఉన్నంత కూరగాయల్లో రుచి అయితే ఇప్పుడు 100% ఇప్పుడు ఆ కూరగాయలకి లేదు. బట్ మంచివి దొరికాయంటే మాత్రం మనం చేసిన దానికన్నా ఆటోమేటిక్గా వాటికి చాలా టేస్ట్ ఉంటుంది న్యాచురల్గా ఆ కూరలకి. అలాంటి బీరకాయలు ఇదివరకు మేము ఎప్పుడు కూడా మర్చిపోలేక కావాలని మా అమ్మమ్మ గారి దగ్గర మేము నేర్చుకున్నామన్నమాట ఆ కూర ఇలా అని. సో ఇదంతా అయిపోయి నీట్గా కలిపేసిన తర్వాత ఇదన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇలా అయిపోగానే ఇంకా కూర సిద్ధం అయిపోయినట్టే. డెఫినెట్గా 100% రుచికి ఆరోగ్యానికి గ్యారంటీ అండి బీరకాయ కూర. ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక బౌల్లోకి అంతా తీసేసుకుని ఘుమఘుమలాడే కూర, బీరకాయ పులుసు పెట్టిన కూర రెడీ అండి. ఇది ఎస్పెషల్లీ సాంప్రదాయ వంటకాల్లో భాగం, పూర్వకాలం వంట ఇది అనమాట. అందుకని నేను ఈరోజు ఎలాగో చేస్తున్నాను కాబట్టి మీ అందరికి కూడా చూపిద్దామని చేశాను. వేడిగా టైంకి రుచికరంగా తింటే ఏ మందులు వాడక్కర్లేనంత ఆరోగ్యం అండి. ఒక టైంలో తినే భోజనం చాలా ఆరోగ్యకరం.